ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే కృష్ణా నది మీద 3 కిలోమీటర్ల ఒక కొత్త బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ని అయితే ఈ వీడియోలో చూస్తారు. ఇంకా లేట్ చేయకుండా బ్రిడ్జ్ని చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన కృష్ణా నది పైన ఒక పెద్ద వంతెన అయితే కడుతున్నారు. ఇది విజయవాడ వెస్ట్ బైపాస్లోకి వస్తుంది. మన కనవరం నుంచి మంగళూరు వరకు ఈ రోడ్డు అయితే ఉండబోతుంది, ఈ వెస్ట్ బైపాస్. అందులో భాగంగానే ఈ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఈ బ్రిడ్జ్ని మనం అయితే చూడబోతున్నాం. అండ్ బ్రిడ్జ్ వ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి, చూసేయండి. అండ్ బ్రిడ్జ్ వ్యూ చూస్తూ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా రైట్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత రోడ్ వ్యూ చూసి అలా బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. లెట్స్ గో, ఇంకా చూసేద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేనైతే నేషనల్ హైవే 65లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాం కదా, ఆ హైవేలో ఉన్నాను. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత గొల్లపూడి దగ్గరలో ఉన్నాం. అక్కడ మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. లెఫ్ట్కి వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్, రైట్కి వెళ్తే గుంటూరు, రైట్కి వెళ్తే విజయవాడ. ప్రస్తుతానికి ఈ వర్క్ అవ్వలే కాబట్టి మనం ఇలా వెళ్ళాం. ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్, ఈ లెఫ్ట్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే రోడ్ క్లోజ్ అయి ఉంది. రోడ్ క్లోజ్ అయింది కాబట్టి ఇలా మనం అయితే వెళ్దాం. మనం ఇలా వెళ్ళాలి అనుకుంటే, ఈ హైవేలో ట్రావెల్ చేయాలి అనుకుంటే మనం ముందుకు వెళ్ళి అక్కడ నుంచి టర్న్ తీసుకోవాలి. నేను ఎలా వెళ్ళాలని మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ హైవే ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఈ హైవేలో వెళ్ళడం మన రిస్క్తో వెళ్ళాలి. ఏదైనా ప్రమాదం జరిగినా మనకి ఎలాంటి హెల్ప్ దొరకదు. అలానే మన వెహికల్ డ్యామేజ్ అయినా, ఏమైనా వెహికల్ టైర్ పంచర్ అయినా కూడా ఎలాంటి సపోర్ట్ దొరకదు. సో మనం వెళ్ళాలంటే మన ఓన్ రిస్క్ తీసుకునే వెళ్ళాలి. మనం టువర్డ్స్ గన్నవరం అయితే వెళ్ళొచ్చు, కానీ టువర్డ్స్ కృష్ణా నది మీదుగా వెళ్ళలేం, ఎందుకంటే బ్రిడ్జ్ ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. ఆ బ్రిడ్జ్ని మీకు ఎంతవరకు కంప్లీట్ అని చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి బైక్స్ అయితే వెళ్ళిపోతే, కార్లో వెళ్ళాలనుకుంటే వేరే రూట్ ఉంటుంది. ఆ రూట్ని మీకు తొందరగానే చూపిస్తాను వీడియోలో కొంచెం ముందుకు వెళ్తే. ఇప్పుడు నేనైతే ఈ సర్వీస్ రోడ్ ద్వారా వెళ్ళి ఆ హైవేలో మెర్జ్ అవుతాను. ఆ ముందుకు వెళ్తే మనకి అక్కడ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఏం వర్క్ పెండింగ్ ఉందో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ కూడా రోడ్ క్లోజ్ అయ్యింది చూసారా. బైక్స్ అయితే వెళ్ళిపోతాయి కానీ కార్స్ అయితే వెళ్ళలేవు. కార్స్ ఎలా వెళ్ళాలనేది మనం కొంచెం ముందుకు వెళ్ళాక చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వర్క్ అనేది చాలా పెండింగ్ ఉంది. ముఖ్యమైన పెండింగ్ వర్క్ ఏదైనా ఉంది అంటే ఆ ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి కదా, అవి కిందకు ఉన్నాయి. వాటి హైట్ అయితే కొంచెం పెంచాలి, లేదా ఆ డైరెక్షన్ చేంజ్ చేయాలి. సో అది చేంజ్ చేస్తే ఇక్కడ ఈ రోడ్ వర్క్ అనేది అయిపోతుంది. ఆ ర్యాంప్ కూడా అలా డౌన్ అయిపోయిందంటే ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఎలా వెళ్ళామంటే కృష్ణానది పైన వంతెన కడుతున్నారు కదా, ఆ వంతెన దగ్గరికి వెళ్తాం. ఆ వంతెన దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి వర్క్ అవుతుందో డ్రోన్ వ్యూలో చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం వెళ్తుంది రాంగ్ రూట్లో, కానీ ఇలా వెళ్ళటం వల్ల ప్రాబ్లం అయితే ప్రజెంట్ లేదు, ఎందుకంటే ఈ హైవే ఓపెన్ అయ్యాడు కాబట్టి. కానీ మనం వెళ్ళేటప్పుడు లిమిట్ స్పీడ్లో వెళ్ళాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్లో ట్రాక్టర్ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళారంటే నేషనల్ హైవే 65లో మెర్జ్ అవ్వచ్చు. ఏమైనా పెద్ద వెహికల్స్, కార్ కానీ బైక్ కానీ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తే మెర్జ్ అవ్వచ్చు. ఏమైనా కార్ లేదా పెద్ద వెహికల్ వెళ్ళాలనుకుంటే ఆ రూట్లోంచి వచ్చి ఈ రూట్లోంచి అలా మనం స్ట్రైట్గా గన్నవరం దాకా వెళ్ళిపోవచ్చు. రోడ్ అంతా క్లియర్గానే ఉంది. రేపటి వ్లాగ్లో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. అక్కడ మనకి బోర్డు కూడా ఉంది. ఆ బోర్డులో లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, బాలాసూర్, రైట్కి వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చని రాసింది. సో ఇప్పుడు మనమైతే డ్రోన్ వ్యూలో మన కృష్ణా నదిపై కన్స్ట్రక్ట్ చేస్తున్న 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ అయితే చూద్దాం. ఆ ముందు మీకు కనిపిస్తుంది చూసారా, అదే కృష్ణా నది. అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది కృష్ణా నది మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మనకి మన ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఇంకా అటు విజయవాడ బ్రిడ్జ్ ఉంది కదా, కనకదుర్గ బ్రిడ్జ్, అటువైపు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈ హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే మనం విజయవాడ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళొచ్చు, టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళొచ్చు, టువర్డ్స్ రాజమండ్రి వెళ్ళొచ్చు, లేదా గుంటూరు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఈ హైవేని యూజ్ చేయొచ్చు. కానీ ఇది కంప్లీట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే మ్యాక్స్ హైవే వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ వెస్ట్ బైపాస్ కరెక్ట్గా మంగళగిరి ఉంది కదా, మంగళగిరి దాటిన తర్వాత చిన్నకాకని ఉంటుంది. ఆ చిన్నకాకని దగ్గర స్టార్ట్ అయ్యి అలా చిన్నోటిపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఆ చిన్నోటిపల్లి ఎగ్జాక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. ఈ హైవే కంప్లీట్ అయిందంటే గుంటూరు నుంచి కానీ లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. అదే మనం సిటీ ట్రాఫిక్లో వెళ్ళామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ హైవే వన్స్ కంప్లీట్ అయిందంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ వెస్ట్ బైపాస్లో మనం ట్రావెల్ చేయాలంటే మనకి 2 టోల్ గేట్లు ఉంటాయి. ఆ 2 టోల్ గేట్ని క్రాస్ చేసుకొని మనమైతే వెళ్ళాలి.
ఈ 2 టోల్గేట్లు ఎక్కడ ఉంటాయంటే ప్యాకేజ్ 3లో ఒకటి ఉంటుంది, ప్యాకేజ్ 4లో ఒకటి ఉంటుంది. ప్యాకేజ్ 3లో టోల్గేట్ రేపే చూపిస్తాను రేపటి వ్లాగ్లో మీకు. ప్యాకేజ్ 4లో ఉండే టోల్గేట్ అయితే తొందరలో చూపిస్తాను. నేనైతే కృష్ణానది మీద కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ని కవర్ చేశాను, అలానే విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 3 కవర్ చేశాను. ప్యాకేజ్ 3 బ్లాగ్ రేపు వస్తుంది. అండ్ ఇప్పుడు చూస్తుంది మీరైతే ప్యాకేజ్ 4లో మన కృష్ణానది పైన కన్స్ట్రక్ట్ చేస్తున్న 3 కిలోమీటర్ల వంతెన. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే విజయవాడ ఐకానిక్ బ్రిడ్జ్గా ఈ బ్రిడ్జ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 3 వరుసల బ్రిడ్జ్ కాబట్టి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది మొత్తం విజయవాడ. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, ఈ హైవే కంప్లీట్ అయిందనుకోండి, మనం ఈ హైవే నుంచి అంటే గుంటూరు నుంచి వచ్చినప్పుడు మన విజయవాడని టచ్ చేయకుండా డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఈ హైవేలో గుంటూరు నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎలా అనేది. ఎందుకు అంటే అక్కడ మనకి ఎలాంటి ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా సర్వీస్ రోడ్స్ ఇచ్చారు. ఆ సర్వీస్ రోడ్ నుంచి మనమైతే టువర్డ్స్ హైదరాబాద్ కానీ టువర్డ్స్ విజయవాడ కానీ వెళ్ళాలి. అలానే హైదరాబాద్ నుంచి టువర్డ్స్ గుంటూరు వెళ్ళాలన్నా కూడా సేమ్ ప్రాబ్లం. మనం కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని అక్కడ నుంచి మనమైతే టువర్డ్స్ గుంటూరు వెళ్తాం. అది ఎలా అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. మీకు స్టార్టింగ్లో చెప్పే కదా 4 వీలర్స్ ఈ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఎలా వెళ్ళాలనేది. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఆ ముందు కనిపిస్తుంది ప్యాకేజ్ 3. ఆ ప్యాకేజ్ 3లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఆ ముందు నుంచి మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి ఇలా హైవేలోకి ఎంటర్ అవుతాం. ఎలా అనేది కొంచెం ముందుకెళ్ళాక మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా అలానే ఆ ముందు ఒక ఇంటర్చేంజ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మొత్తం 6 లేన్ రోడ్ ఇది. ఈ 6 లేన్కి అడిషనల్గా 4 లేన్ సర్వీస్ రోడ్ అయితే యాడ్ అవుతుంది. ఇటువైపు 2 వరుసలు అటువైపు 2 వరుసల రోడ్ అయితే యాడ్ అవుతుంది. ఈ సర్వీస్ రోడ్లోంచే మనం టువర్డ్స్ విజయవాడ వెళ్ళాలన్నా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలన్నా వెళ్ళాలి. అదే విజయవాడ నుంచి హైవేలో మెర్జ్ అవ్వాలన్నా లేదా మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గుంటూరులోకి ఎంటర్ అవ్వాలన్నా ఇలానే ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చూసారా, రైట్లో కార్ వెళ్తుంది. ఇక్కడ నుంచి మనకి 4 వీలర్స్ వచ్చి ఈ రోడ్లోకి ఎంటర్ అవుతాయి. ఇంకెక్కడ వే అయితే లేదు. ఎవరైనా గన్నవరం నుంచి వచ్చినా కూడా డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని కిందకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంటర్చేంజ్ చాలా సింపుల్గా ఇచ్చారు. లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ హైదరాబాద్ రోడ్ కనిపిస్తుంది కదా, ఇది టువర్డ్స్ హైదరాబాద్ అండ్ ఇది టువర్డ్స్ గన్నవరం ఎయిర్పోర్ట్. అండ్ రైట్లో చూసుకుంటే టువర్డ్స్ విజయవాడ. ఇక్కడ మనకి ఒక ఇంటర్చేంజ్ ప్లాన్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. కానీ ఇంటర్చేంజ్ అనేది సింపుల్గా ఉండదు. మీకు ఇప్పుడు ఒక ఇంటర్చేంజ్ చూపిస్తాను, దాన్ని క్లౌడ్ ఇంటర్చేంజ్ అంటారు. అలాంటి ఇంటర్చేంజ్ ప్లాన్ చేస్తే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా ఇంటర్చేంజ్ ఎలా ఉందో, చాలా క్లియర్గా ఇది అర్థం చేసుకుంటే సింపుల్గా మనం టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు, టువర్డ్స్ విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ వెళ్ళొచ్చు, అండ్ టువర్డ్స్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. ఇలాంటి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా ల్యాండ్ కావాలి. చూసారుగా ఎంత పెద్ద ఫ్లైఓవర్ ఉందో. సో అలాంటి ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి కాబట్టి ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడం అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువైతే కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ ప్యాకేజ్ 4 అయితే మన నవయుగ కంపెనీ ఉంది కదా, నవయుగ కంపెనీ అలానే అదానీ గ్రూప్ వీళ్ళిద్దరూ కలిసి ఈ రోడ్ని అయితే వేస్తున్నారు. అలానే ఆ కృష్ణా బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది తొందరగా పూర్తి అవ్వాలని కోరుకుందాం. ఈ బ్రిడ్జ్ పూర్తి అయితే నేను మీకు మళ్ళీ నా నెక్స్ట్ వీడియో ద్వారా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిందన్న విషయాన్ని తెలియజేస్తాను. అలానే ఆ బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసి కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. నాకు చాలా నచ్చింది, అందుకే మీకు చూపిస్తున్నాను. అండ్ మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అలానే విజయవాడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో తీసిన రోజే నేను ఇంకా కొన్ని వీడియోస్ తీసాను, అందులో కొన్ని అప్లోడ్ చేశాను, ఇంకా కొన్ని అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసిన వీడియోలు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ఉంచుతాను, చూసేయండి. చాలా బాగుంటాయి, మీకు నచ్చితే అనుకుంటున్నాను. ఇంకా మనం అలా కిందకి వెళ్తే ఈ 6 లేన్ రోడ్ కనిపిస్తుంది, వ్యూ కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా వ్లాగ్ని మనమైతే ఎండ్ చేద్దాం. మరి ఫ్రెండ్స్ చూసారుగా, ఫైనల్గా మీకైతే బ్రిడ్జ్ని చూపించాను. బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది, వ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ మీకు ఈ బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ రేపైతే మీకు విజయవాడ వెస్ట్ బైపాస్ రాబోతుంది. అండ్ ఇప్పుడు చూసినా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్నే, కానీ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్కి ఇటువైపు రేపటి వ్లాగ్లో రాబోతుంది. ఆ వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేయండి.
ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా ఎండలుగా వస్తున్నాయి, ఎండలో కూడా వీళ్ళు బ్లాగ్స్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ చేసిన రోజు నేను చేసిన బ్లాగ్స్ వస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అన్ని బ్లాగ్స్ నేను చేశాను. అండ్ ట్రావెల్ చేసిన మాత్రం మామూలు డిస్టెన్స్ కాదు. అండ్ పరిగెడుతున్నాను ఈ రోజంతా, అంటే ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు. సో లైక్ చేస్తారనుకున్నాను, షేర్ చేస్తారనుకుంటున్నాను. సో ఇంకా బ్లాగ్ని ఎండ్ చేద్దాం. బ్లాగ్ ని లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. నేను రికార్డ్ చేస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్నాను అంటే దానికి కారణం ఇక్కడ ఖాళీగా ఉంది రోడ్, అయితే రోడ్లో ఎవ్వరూ లేరు. సో అందువల్ల రికార్డ్ చేస్తున్నాను. ఇది మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను. రోడ్ ఖాళీగా ఉంది కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా బ్లాగ్ నేను చేద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.